వచ్చేసి మనది గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్. ఇది కూడా మనం ఇంతకుముందు వీడియోలో చూసాము. అసాల్ట్ అండ్ క్రిమినల్ ఫోర్స్ ఎలాగో దాంతోపాటే ఇది కూడా అదే సెక్షన్లో సేమ్ పనిష్మెంట్లో ఇంక్లూడ్ అవుతుంది. చూద్దాం ఈ వీడియోలో ఏమేమి ఉంటాయో. నేను కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, గమనించినట్టయితే గ్రేప్ ప్రొవొకేషన్ ఎలా ఉంటుంది అంటే సడన్గా మన కంట్రోల్ ఉండదు. మన బాడీలో కంట్రోల్ ఉండదు. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలీదు. సడన్గా వాళ్ళని తిట్టేస్తూ ఉంటాం. చంపేస్తాను నిన్ను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు కదా. గొడవలు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు. అలాంటిదే ఇది ఒక గ్రేవ్ ప్రొవొకేషన్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ ఏవైతే వేరే పర్సన్ మీద మనం సడన్గా ప్రొవొకేషన్ చేస్తామో దానికి పనిష్మెంట్స్ ఏమేమంటే 1 month జైలు శిక్ష ఉంటుంది. అట్లాగే ఫైన్ ఉంటుంది. ఒక్కోసారి 2 కూడా ఉంటాయి. అఫెన్స్ని బట్టి అలా ఉంటుంది. మనం సెక్షన్ 136 కొత్త బిఎన్ఎస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇవంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మన పాత బిఎన్ఎస్తో మనకి ఇక అంత యూజ్ లేదు. మనం తెలుసుకోవాల్సింది మాత్రం బిఎన్ఎస్ మాత్రమే. పాత ఐపీసీ మనకి ఇప్పుడంతా అవసరం లేదు. అయినా నేను మీకు చూపించాను ఈ వీడియోలో ఏ సెక్షన్స్ దేనికి ఇంక్లూడెడ్, డిఫరెన్స్ ఏంటిదో కూడా చెప్పాను. చూస్తున్నట్టయితే ఇందులో నేను లాస్ట్లో దీని డెఫినేషన్ కూడా యాడ్ చేశాను. పాజ్ చేసి మీరు ఒక్క నిమిషం చదవండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. అండ్ పనిష్మెంట్స్ వచ్చేసి సెక్షన్ 131 బిఎన్ఎస్లో ఈ మూడింటికి ఒకటే పనిష్మెంట్. చేంజెస్ ఏమైనాయంటే 500 to 1000. పాత ఐపీసీలో 350 to ఐపీసీలో 500 ఉంటే ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 131 సెక్షన్ చేంజ్ అవుతూ అమౌంట్ ఏమో 1000 రూపీస్కి మారింది. ఇప్పుడు మనకు మాత్రం అన్నీ తెలిసినాయి. అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ గ్రేవియర్ ప్రొవొకేషన్ అంటే ఏంటిదో మనకి అర్థమయ్యింది కదా. ఇలాంటివి చాలా వీడియోస్ నేను ఇంకా చేస్తాను. మనకు తెలియనివి కూడా వీడియోస్ చేస్తూ నేను మీ వరకు నాలెడ్జ్ని అందిస్తుంటాను. నా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ మీరు కూడా అన్నీ తెలుసుకోండి. వచ్చేసి మనది గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్. ఇది కూడా మనం ఇంతకుముందు వీడియోలో చూసాము. అసాల్ట్ అండ్ క్రిమినల్ ఫోర్స్ ఎలాగో దాంతోపాటే ఇది కూడా అదే సెక్షన్లో సేమ్ పనిష్మెంట్లో ఇంక్లూడ్ అవుతుంది. చూద్దాం ఈ వీడియోలో ఏమేమి ఉంటాయో. నేను కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, గమనించినట్టయితే గ్రేప్ ప్రొవొకేషన్ ఎలా ఉంటుంది అంటే సడన్గా మన కంట్రోల్ ఉండదు.